దేవుని నామానికి స్తోత్రం. మరొకసారి 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో మనం 12వ రోజులోకి కూడా మనం వచ్చేసి ఉన్నామండి. ఈ 12వ రోజు మీతో కలిసి మరలా ఈ ప్రభువు వాక్యాన్ని పంచుకొనడానికి దేవుడిచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మనం ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రతి ఒక్క ఆశీర్వాదము ఒక్కొక్క రోజు ప్రతి విధంగా మనల్ని మనం సరిచేసుకుంటూ మనకుంటున్న దేవునితో ప్రతిరోజు రోజుకి ఆయనకు సమీపంగా వస్తూ మనం ముందుకు కొనసాగగలుగుతున్నామండి. ప్రతిరోజు ఒక క్రొత్తమైన ఆశీర్వాదంతో చూడండి, ఈ 12వ రోజు ఆశీర్వాదమును కూడా మనం పొందుకొనడానికి మనం ముందుకు కొనసాగబోతుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 12వ రోజు కూడా ఈ ఆశీర్వాదమును మనం పొందుకొని మనం ముందుకు కొనసాగుతున్నాం. ఇటు అవకాశం ఇచ్చిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు చెప్తారా దేవునికి హల్లెలూయా, హల్లెలూయా? ఈరోజు ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఎంతమంది ఉదయాన్నే లేచారు? ఎంతమంది వాక్యాన్ని చదువుకున్నారు? ఎంతమంది ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకున్నారు? ఈరోజు మనం 12వ రోజులోకి కూడా మనం వచ్చేసి ఉన్నామండి. కనుక ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. హెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. హెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. ఓకే. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవి ఆలకించను. దేవుని నామానికి స్తోత్రం అండి. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి ఆలకించనంట. చూడండి, ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థించినప్పుడంట ఏ సంగతి ఈరోజు మీరు ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారో, ఎంతమంది ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారో, ఇదిగో మీరు ఏ విషయం అయితే ప్రార్థిస్తున్నారో ఈ ఉపవాస ప్రార్థనలో మీరు ఏ విషయాల గురించి మీరు ప్రార్థిస్తున్నారో దేవుడు ఆయా మనవిని దేవుడు ఆలకిస్తుంటున్నాడట. హల్లెలూయా. ఇదిగో ఆయన మీ మనవిని ఆయన అంగీకరిస్తున్నాడట. త్వరలో దేవుడు ఆ విజయమును కూడా మీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటిదనంటే, చూడండి, యేసయ్య యొద్దకు ఒక వ్యాధి కలిగిన ఒక వ్యక్తిని తీసుకొని రాగానే శిష్యుల దగ్గరికి అది వరకే వాళ్ళ తండ్రి తన కుమారుని అది వరకే తీసుకెళ్తాడు. ఒక 2-3 టైమ్స్ వరకు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ప్రార్థించినప్పుడు అది వెళ్ళిపోతుంది, మరల వస్తుంది. అయితే ఆ వ్యక్తి తన కుమారుని యేసయ్య దగ్గరికి యేసయ్య యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆ వ్యక్తి నా కుమారుడి పలానా వ్యాధితో బాధపడుతున్నాడండి. ఈ వ్యాధితో తరచుగా వాడు నీళ్ళలో పడుతున్నాడు, తరచుగా వాడు అగ్నిలో పడుతున్నాడు. ఈ విధంగా తన తండ్రి చెబుతా ఉన్నాడు. అయితే ఆ యేసయ్య ప్రార్థించినప్పుడు ఆ వ్యక్తిలో ఉంటున్న ఆ దురాత్మ విలవిల కొట్టుకొని వెళ్ళిపోతుందట. హల్లెలూయా. అదేవిధంగా ఆ శిష్యులు మళ్ళా యేసయ్యకు మళ్ళా రహస్యంగా అడిగినప్పుడు ఏమంటాడు, అయ్యా ఇది మాకు ఏ విధంగా, ఇది మాకెందుకు లోబడలేదు, ఇది నీకు ఏ విధంగా సాధ్యపడ్డది అని అంటే, ఇది ఉపవాస ప్రార్థన ద్వారానే జరుగుతుంది కానీ ఇంకా దేని ద్వారా ఇది జరగదు అని అంటాడు. ఇది ఉపవాస ప్రార్థనకు మాత్రమే సాధ్యపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఉపవాస ప్రార్థనకు మాత్రమే సాధ్యపడుతుంది అని అంటాడు. అందుకనే ఈ ఉపవాసము ఉండి మీరు ప్రార్థిస్తున్నప్పుడు, ఈ ఉపవాస ప్రార్థనలో మీరు పాల్గొంటున్నప్పుడు ఎలాంటి మొండి సమస్యలైనా సరే, ఎలాంటి ప్రజలకు అసాధ్యము కానటువంటి సమస్యలైనా సరే, దేవుడు ఖచ్చితంగా ఆ సమస్యలో నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించబోతుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఎందుకు ఈ ఉపవాస ప్రార్థనలు అంటే, యూదులకు ఒక భయంకరమైన వార్నింగ్ రాజు నుంచి వస్తుందండి.
రాజు నుంచి వస్తుంది. అయితే మొర్దుకై, ఎస్తేరులు వారు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ఆ యొక్క రాజు యొక్క శాసనములను రాత్రికి రాత్రే దేవుడు తారుమారు చేస్తూ ఉంటాడు. అందుకనే ప్రతి విషయంలో మీరు ఏదైనా మీరు జయించాలి, భయంకరమైన సమస్య చేత మీరు బాధపడుతున్నట్లయితే దాని నుంచి నువ్వు విడుదల పొందాలి అని అంటే నువ్వు ఉపవాస ప్రార్థనలో నువ్వు పాల్గొనడం ద్వారా, ఈ ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థించడం ద్వారా ఆ యొక్క ప్రతికూల పరిస్థితులలో నుంచి దేవుడు నిన్ను విడిపించబోతుంటున్నాడు. హల్లెలూయా. అందుకని వాక్యం సెలవిస్తుంది కదండి, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి ఆలకించను అని. అందుకనే ఈ ఉపవాస ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నదండి. నువ్వు ఎలాంటి సమస్యతో నువ్వు బాధపడుతున్నావో ఈరోజు, అవి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఆ యొక్క అనారోగ్య సమస్య కావచ్చు, నువ్వు ప్రార్థించినప్పుడు నీ విశ్వాస సహితమైన ప్రార్థన ఏ రోగినైనా కూడా స్వస్థపరచగలుగుతుంది. నువ్వు విశ్వాసంతో ప్రార్థించి నువ్వు ముందుకు కొనసాగగలుగుతున్నట్లయితే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. అందుకనే దేవుడు ఈ యొక్క లోక సంబంధంలో ఉంటున్నటువంటి సామర్థ్యము గలవాడు కాదు, కానీ ఆయన ఏదైనా నీ జీవితంలో ఏదైనా ఎలాంటి గొప్ప కార్యములను ఆయన చేయగలిగే సామర్థ్యము గలవాడై ఉంటున్నాడు. అందుకనే ఈరోజు 12 మంది యొక్క అపోస్తలులు ఇక 12వ రోజులోకి కూడా మనం అడుగుపెట్టినాం. ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 12 గుమ్మాలు, 12 గోత్రములు, 12 మంది అపోస్తలులు. వావ్! ఈ యొక్క ఆశీర్వాదమును పొందుకొని మరలా మనం ముందుకు కొనసాగబోతుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క అద్భుత క్రియలను మనం పొందుకొని మరలా ఇంకున్న ముందుంటున్న ఆ యొక్క ఆశీర్వాదముల కొరకు మనం పరిగెత్తుతున్నాం. ముందుంటున్న ఆయన యొక్క జీవితం కొరకు ముందుంటున్న మనకు ఏ వాగ్దానం అయితే కలిగి ఉన్నామో ఆ వాగ్దానం కొరకు మనం పరిగెత్తుతూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నువ్వు ఎన్ని రోజులు నువ్వు ఏ విషయంలో చింతిస్తున్నావో ఖచ్చితంగా మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నామండి. యూట్యూబ్లో ఈ యొక్క మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరి గురించి మేము ప్రార్థిస్తున్నాం. నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నువ్వు కూడా పాల్గొను, మీ కుటుంబాలుగా పాల్గొనండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం కనుక ఈరోజు మనం ఈ యొక్క 40 రోజులుగా మనం విత్తుతున్న విత్తనాల పంటను మరలా 40వ రోజున మనం కోయబోతుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మనం చేస్తున్న ఈ ప్రార్థనలకు 40వ రోజున మనం జవాబును మనం చూడబోతున్నామండి, జవాబును చూడబోతున్నాం. అందుకనే నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావు, ఏ విషయంలో నువ్వు దిగులు చెందుతున్నావో, ఇదిగో మేము ఉపవాసం ఉండి ఇదిగో మన దేశము కొరకు, మన దేశ ప్రధానుల కొరకు, మన రాష్ట్ర ముఖ్యమంత్రుల కొరకు, ఎమ్మెల్యేల కొరకు, ఎంపీల కొరకు, దేశంలో జరుగుతున్న అరాచకాల కోసం, దేశంలోకి వస్తున్నటువంటి తెగుళ్ళ కోసం మేమందరం కూడా ప్రార్థిస్తున్నామండి. కనుక ఏ అపాయమును నీ దరి చేరదని మనం విశ్వాసంతో మనం ముందుకు కొనసాగదాం. ఏ అపాయము మన దేశం మీదకి రాకూడదని మనం విశ్వాసంతో ప్రార్థిస్తూ మనం ముందుకు కొనసాగే వ్యక్తులుగా ఉందాం. ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనల ద్వారా దేవుడు మన పక్షాన ఉండి, మన యొక్క దేశపు పక్షాన ఉండి ఖచ్చితంగా దేవుడు మన దేశాన్ని బాగు చేయబోతున్నాడు. అందుకనే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. కనుక మీరు ఏ విషయములు కూడా భయపడకండి. ప్రభువుతో వీలైనంత మటుకు ప్రభువులో దేవునికి ప్రార్థన చేస్తూ ముందు కొనసాగడానికి ప్రయత్నం చేయండి. అందుకనే ఇది వరకు ఏ విషయాలు భయపడ్డావో, ఏ విషయాలు దిగులు చెందినావో, ఇదిగో ఖచ్చితంగా ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఖచ్చితంగా దేవుడు మనందరూ కూడా విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఆ విజయాన్ని మనం చూడబోతుంటున్నాం. కనుక ప్రార్థన చేసుకుందామా.
పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, నాయనా ఇదిగో నాయన నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి. ఇదిగో నాయన ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు తండ్రి ఇదిగో నాయన వారి యొక్క మనవిని నాయన మీరు అంగీకరించినట్లుగా ఇదిగో నాయన నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి. ఇదిగో నాయన ఎంతమంది బిడ్డలు ఇదిగో నాయన ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ఎంతమంది బిడ్డలు ఇదిగో నాయన పాల్గొంటున్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను ఆయన మీరు దర్శించండి తండ్రి. వేటి కొరకు ఇదిగోనైనా బిడ్డలు ప్రార్థిస్తున్నారు తండ్రి. ఇదిగోనైనా వారి యొక్క ప్రార్థన విన్నపాలను నాయన మీరు వినండి తండ్రి. ఇదిగోనైనా వారి యొక్క ప్రార్థన విన్నపాలకు నాయన మీరు చెవి యొగ్గి సమాధానమును అనుగ్రహించండి తండ్రి. ఇదిగోనైనా ఈ రోజు వరకు తండ్రి, ఈ 40 రోజులు కూడా తండ్రి బిడ్డలు దేని కొరకైతే ప్రార్థిస్తున్నారు తండ్రి. ఇదిగోనైనా చివరి రోజు తండ్రి ఇదిగోనైనా గొప్ప విజయము, గొప్ప విడుదల ప్రతి ఒక్క బిడ్డకు కలుగును గాక యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఎంతమంది 40 రోజుల ఉపవాస ప్రార్థనల ముగింపు సభకి ఎంతమంది సిద్ధపడుతున్నారండి? ఇదిగో ప్రతి ఒక్కరూ ఆ 40 రోజు ఉపవాస ప్రార్థనల ముగింపు సభకి మీరు మీ కుటుంబంతో కలిసి రండి. ప్రభు యొక్క దీవెనలు మనం అందరం కలిసి ప్రభువుని స్తుతిస్తాం. ప్రభు యొక్క మార్గాన్ని నేర్చుకుందాం. ప్రభు యొక్క జ్ఞానాన్ని నేర్చుకొని ఆ జ్ఞానంలో మనం ముందుకు కొనసాగడానికి మనం ప్రయత్నిస్తాం. కనుక ఏ ఒక్కరు కూడా సమయాన్ని నిర్లక్ష్యం చేయకండి, సమయాన్ని వ్యర్థం చేయకండి. వీలైనంత మట్టుకు మనం దేవునితో గడుపుతూ దేవునితో ముందుకు కొనసాగడానికి ప్రయత్నించుదాం. కనుక చివరి సభ ఫిబ్రవరి 20వ తారీఖు మాత్రమే. 20వ తారీఖు ఒకటే రోజు ఉంటుంది కనుక చివరి సభ. కనుక ఎవ్వరు కూడా మీకు ప్రతిరోజు ఆ యొక్క అప్డేట్స్ అందిస్తూ ఉంటాం మీటింగ్ యొక్క. కనుక ఏ ఒక్కరు కూడా భయపడకండి. మీరందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయండి. ఆ చివరి మీటింగ్ కొరకు అనేక వేల మంది ప్రజలు రావాలని, అనేక వేల మంది ప్రజలు వచ్చేలాగా ప్రార్థించండి. అనేకులు సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యమైన మార్గంలో ప్రతి ఒక్కరూ నడిచేలాగా అందరూ కూడా ప్రార్థన చేయండి. గొప్ప కార్యాలను దేవుడు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. అందుకనే మరలా రేపు ఉదయాన్నే కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.